ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి అనేది స్వామికి మనం అర్పిస్తాము. సో ఇరుముడు కట్టడానికి గల ప్రత్యేకత ఏంటి? ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది? స్వామి మన ఇరుముడి కట్టేటప్పుడు 2 ముళ్ళు ఉంటాయి. మొదట ఒక ముడి, వెనుకొక సంచిని 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో ముందు భాగము, ఒకటి వెనుక భాగం. ముందు భాగం లోపల కొబ్బరికాయని తీసుకొని దాంట్లోకి వెళ్ళి నీళ్లు తీసేసి అంటే మనలో ఉన్న అహంకారాన్ని బయటికి తోలేసేస్తాం. తోలి నెయ్యి, ఇప్పుడు ఆవు నెయ్యి, దానితోని కొబ్బరికాయని నింపుతాం. పరమాత్మను లీనం చేస్తాం. ఆత్మను, పరమాత్మను, మన చెడుని ఎప్పుడైతే లోపటి నుంచి వెళ్ళిపోతుందో మన ఆత్మను ఆ పరమాత్మను లోపల లీనం చేసి కొబ్బరికాయను పెట్టి దాన్ని అంత చేసుకొని పూర్తిగా నింపేసేసిన తర్వాత దాన్ని సీల్ చేసేసి ముందు భాగంలో పెట్టుకుంటాం. రెండో దాంట్లో మనం తినే పదార్థాలు ఉంటాయి. అప్పుడు మనం పోయే యాత్ర చాలా చాలా కఠినంగా ఉంటుంది. తినటానికి కూడా ఏం దొరకదు. కొబ్బరి నీళ్ళు దాక్కుంటే ప్రయాణం చేసి ఇది ఒక 50-60 ఏళ్ళ క్రితం కూడా అక్కడ ఏమి లేని పరిస్థితుల లోపల ఈ విధంగా జరిగింది. అప్పుడు ఆ వెనక భాగంలో మనం తినే పదార్థాలను దాంట్లో పెట్టుకొని ఆ ఇరుముడి గురుస్వామి ఇక్కడ కడతాడు. నెయ్యి కూడా ఇక్కడనే వస్తాడు. స్వామివారిని చూసుకుంటూ నెయ్యాభిషేకం చేస్తాడు. ఆ కొబ్బరికాయలను నింపుతాడు. రెండో దాంట్లో అది మంత్రంతో నింపుతుంటాడు. దానికి నెయ్యి కొబ్బరికాయ నింపడానికి ఉంది మంత్రము. మాల ఇరుముడి కట్టుకొని శబరిమలకి పోయినప్పుడు ఇరుముడి ఇప్పటప్పుడు కూడా మంత్రం ఉంటుంది. ఇది పూర్తిగా మంత్రము తంత్రాలతో కూడింది అయ్యప్ప స్వామి పూజ. ఇరుముడి తీసుకొని 18 మెట్లు ఎక్కి స్వామివారి దగ్గర పోయినాక గురుస్వామి ఇరుముడి ఇప్పుతాడు. ఆ నెయ్యి తీసుకుపోయి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి. అవి తీసుకుపోయి అక్కడ అగ్నిగుండం వేసేస్తారు. ఇప్పుడు మనం స్వామివారికి దీక్షలో ఉన్నప్పుడు పడి పూజ అనే కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాము. హోమాలు, యాగాలు మనం చేస్తూ ఉంటాము. సో ఈ పడి పూజ ఏదైతే జరుపుతామో దీనికి ప్రత్యేకత ఏంది స్వామి? స్వామి 41 రోజులు దీక్ష అయిన తర్వాత ఇంటి దగ్గరనో గుళ్ళోనే 18 మెట్లు ఉన్నాయి ముంగట. 18 మెట్లకు 18 మంది దేవతలు, ఇప్పుడే చెప్పిన 18 మంది దేవతలు ఆవాహనించుకొని ఉంటారు. ఆ శుభ సందర్భంలో మేము ఏం చేస్తామంటే 18 మెట్లకు వివిధ రకాల పండ్లు, పూలతోని అభిషేకాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, ఆ దేవతలను స్మరించుకుంటూ మేము హారతులు ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఆ స్వామికి చెందుతుంటుంది. 18 మెట్ల పూజలో ఇన్ని రోజులు చేసిన ఆ స్వామి యొక్క ఏదైతే శక్తి పూజ ఉందో ఆ పూజకు అర్థం ఆ రోజే ఉంటుంది. 18 మెట్ల పూజలు కంపల్సరీ చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఏదైతే మనకు స్వామివారి మాల దీక్ష అనే ఆనవాయితీ అలనాటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది. అసలు ఏదైతే దీక్ష కార్యక్రమం ఉందో ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఏంటి స్వామి? ఇది ఎప్పుడో కొన్ని యుగాల నుంచి వస్తున్న పూజా కార్యక్రమం. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి మణికంఠ రూపంలో, అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడే చెప్పిన మోహిని అవతారం లోపల విష్ణుమూర్తిని చూసిన శివుడు ఆ చూపుతోనే ఈ బాలుడు ఉద్భవించిండు. ఈ బాలుడు మన మణికంఠ స్వామి ఆ రోజు నుంచి ఎప్పుడైతే శబరిమల లోపట పరశురాముడు ఆయన కొరకు ఆలయం నిర్మించి ఇచ్చిండో, ఆ 18 మెట్లు దేవతలందరూ అక్కడికి వచ్చి ఆవాహనం అయిపోయినరో ఆ రోజు నుంచి ఈ దీక్షలు మొదలైపోయినాయి. ఇది పందల రాజుల చేస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు చూస్తున్నారు స్వామి. అంతకుముందు అంతా పందల రాజ్యం వల్లే చూస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ దీక్ష ఉందో దీక్షలో కొన్ని నియమాలు, నిబంధనలు అన్నీ మనం పాటిస్తూ ఉంటాము. సో అదే విధంగా మనం ఈ దీక్ష ధరించినప్పుడు మనకున్న సమస్యలు కావచ్చు, మనిషి స్థిరంగా ఉండి అన్ని సమస్యలు తొలగిపోయి స్థిరంగా ఉండి మనిషికి అనేది మంచి అన్నీ జరుగుతుంది. సో అయ్యప్ప స్వామి మహిమ ఏంటిది, ఏంది స్వామి? ఈ దీక్ష ధరించగానే ఆ స్వామి 2 అన్నదమ్ముళ్ళు, ఒకరు వినాయకుడు. ఆ వినాయకుడు వచ్చి మనకు ఏ విధమైన విఘ్నాలను అడ్డు రాకుండా చూడటం కొరకే ఉన్నాడు. తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడంటే ఏ ఇంట్లో పిల్లలు లేరు వాళ్ళకు, ఏ ఇంట్లో కళ్యాణం జరగదో వాళ్ళ ఇంట్లో, ఏ ఇంట్లో శుభప్రదంగా ఉండాలనుకుంటారో సుబ్రహ్మణ్య స్వామి తమ్ముని యొక్క ఆదేశానుసారం
ఈ కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి మాలాధారణ జరగంగానే మీకు వీళ్ళ ఇద్దరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. ఈ స్వామి ఆయన ఆశీర్వచనాలు ఆయన ఇస్తుంటాడు మీదికెళ్ళి. ఎవరైతే స్వామివారు కొత్తగా వచ్చి మాల ధరిస్తున్నారో, మాల ధరించబోతున్నారో, సో వారందరికీ మీ తరపు నుంచి ఎలాంటి సూచనలు, సహాయాలు మీరు చెప్తారు? స్వామి, నేను ఇప్పుడు కూడా చెప్పిన స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని ఖచ్చితంగా పాటించి తినాల్సిందే. మాత ఇప్పుడు భార్య స్వామిని కూడా మాత అని సంబోధించాల్సిందే. అది అనుకోకుండా జరుగుతూనే ఉంటుంది స్వామి. అమ్మ మాత అనే పిలుస్తుంటారు, వేరే పేర్లు పెట్టే పిలువరు, ఏది చేయరు స్వామి. ఆమెను మొదలు గౌరవించాలి. తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యో దేవ భవ, దేవదేవో భవ. మాతృదేవ మాల వేసినప్పుడు ఒకరోజు ముందు కానీ తల్లి ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుందో ఆమె దగ్గర పోయి అమ్మ నేను మాల వేసుకుంటా, నాకు నీ యొక్క ఆశీర్వచనం అయితే నేను మొదలు పెట్టుకుంటా. భార్య స్వామి దగ్గర పోతావు, అమ్మ మాత నేను రేపు పొద్దున మాల వేసుకుంటున్నా, ఇంటిని శుభ్రం చెయ్యి, నీ ఆజ్ఞానుసారమే నేను చేస్తాను అని చెప్పి ఆమె దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. ఇంతమంది దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకు రావాలా. తర్వాత గురువు దగ్గర పోయి ఒక మంచి గురువుని ఎన్నుకోవాలా. ఆ గురుస్వామి చెప్పిన విధంగా ఆచరించి ఈ వ్రతాన్ని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలా. ఆయన ఇచ్చే నియమాలు చెప్తాడు. కింద పండుకోవాలా, శీతల స్నానం చేయాలా, పొద్దున సాయంత్రం చేయాలా, చేసి తిరాల్సిందే. ఒక పూట భోజనం ఏకభుక్తం, ఒకసారి తినండి. రాత్రికి అల్పాహారం అంటే 10 ఇడ్లీలు 10 దోశలు ఇవి చెయ్యొద్దు. పోగానే నాకు ఎన్ని దోశలు పెట్టిండ్రు, నాకు ఎన్ని ఇడ్లీలు పెట్టిండ్రు అని చూడకండి స్వామి. 2 ఇడ్లీలు. ఎందుకు చెప్తున్నామంటే 18 కొండలు స్వామి. వనయాత్ర చేయాలంటే 70 కిలోమీటర్లు. ఇప్పుడు స్వామివారి దగ్గర పోవాలంటే పంబా దగ్గర నుంచి పోవాలన్నా 7 కిలోమీటర్లు. మన శరీరాన్ని ఎంత మనము తగ్గించుకుంటామో అంత ఈజీగా మనం కొండ మీదకి ఎక్కగలుగుతాం. దీని కొరకు మేము చెప్పేది ఏంటంటే ఒక పూట భోజనం, అది ఒక పూట అల్పాహారం, ఇది చేయండి స్వామి. ఆ స్వామి మిమ్మల్ని ఎట్లా కర్ణించడో నేను చెప్తాను స్వామి. ఈ 3-4 ఏమి లేదు స్వామి. ఇంకొకటి వాస్తవంగా మా గురుస్వాములు చెప్తూనే ఉంటారు, బయట పోతుంటాం స్వామి, శవాలు వచ్చినప్పుడు చూడొద్దు. మళ్ళా అందుకొరకే ఇంట్లో అమ్మ స్వాములకు మాతా స్వాములకు ఒకటి చెప్తుంటాము, వాళ్ళు నెలలో వాళ్ళు బయటికి రావద్దు అని చెప్తాడు. కానీ వాళ్ళకి తెలుసు మేము బయటికి వస్తే వీళ్ళకి ప్రాబ్లం అయితే నేను ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతుంటారు స్వామి. కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండి వ్రతం చేయడమే చాలా శ్రేష్టాకరం స్వామి. 4 ఉండే దగ్గర చేస్తే స్వామి అది అర్థం లేని మాట స్వామి. ఇంట్లో ఉండి చేస్తే ఈ మాల వేసుకున్నమే మన ఇంటి కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లా పాపల కొరకు. ఆ మాలధారణ అట్లా చేయండి. ఆ విధంగా దీక్ష చేసి ముందుకు రండి. మనము ఎక్కడనో 10 మందితో ఉంటా, 2తో ఉంటా అనేది మీరు తెచ్చి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. కానీ బయట ఉండు అనేది, ఇప్పుడు నేను ఈ గేట్ దాటి బయటికి వెళ్తుంటా, నాకు ఎంతమంది అడ్డం వస్తున్నారో నాకు తెలియదు. స్వామి నీ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, భార్య స్వామి చెప్తుంది ఎవరు రావద్దు, అమ్మ స్వామి చెప్తుంది ఎవరు రాకండి, శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి అని ఆమె చెప్తుంటుంది. ఈ వ్రతానికి అదే ముఖ్యం స్వామి. మన ఇంట్లో చేయడమే మనకి శ్రేష్టం. నేను ఇప్పుడు చేస్తున్న 45 ఏళ్ళు దాటిపోయింది. నేను ఏ రోజు కూడా నా ఇంటి పరిధిని దాటి బయటికి రాలేదు. నా ఇంట్లోనే పూజ చేస్తా. పొద్దున్నొచ్చి స్వామివారి సేవలు చేస్తా, మండల పూజలు అన్నిటికి పోయేసి వస్తుంటా.